హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ యూస్ఫుల్ వీడియో. ఫస్ట్ టైం శారీ ప్రీప్లీట్ చేసుకోవాలనుకున్నా లేదా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి బిగినర్స్కి స్టెప్ బై స్టెప్ ఎలా ప్లీట్స్ మొత్తం నీట్గా ఎలా అరేంజ్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరిన్ని శారీ ప్రీప్లీటింగ్కి సంబంధించిన వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రతిసారి ఏ విధంగా ఏ స్టైల్‌లో అయితే పళ్ళు ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటానో, అదే స్టైల్‌లో బిగినర్స్‌కి ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా నేను పళ్ళు ప్లీట్స్ మొత్తం కూడా అరేంజ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మనం శారీ ప్రీప్లీట్ చేసుకునేటప్పుడు క్లయింట్ మెజర్‌మెంట్స్‌ని బేస్ చేసుకొని టేప్‌తో మనం ఫస్ట్ శారీకి పిన్స్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. 3 పిన్ మెజర్‌మెంట్ సింపుల్‌గా మనం ఎలా అరేంజ్ చేసుకోవాలన్నది కూడా నేను మన ఛానల్‌లో వీడియోస్ అయితే నేను అప్‌లోడ్ చేశాను. అదొక్కటే కాదండి. సెమీ ఫ్లఫీ ప్లీట్స్, హ్యాంగర్ ఫోల్డింగ్ ఫ్లఫీ ప్లీట్స్ బిగినర్స్‌కి సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనం క్లయింట్ ఉన్నప్పుడు మెజర్‌మెంట్స్ ఎలా తీసుకోవాలి, మెజర్‌మెంట్స్ బేస్ చేసుకొని పిన్స్ అంతా కూడా శారీకి ఎలా ప్లేస్ చేసుకోవాలి, మనం 3 పిన్ మెజర్‌మెంట్ ఎలా ప్లేస్ చేసుకోవాలన్నది కూడా నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను. అంతేకాకుండా భార్గవి శారీ ప్రీప్లీటింగ్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి. ప్రతిరోజు కూడా మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి పేజ్ కూడా చెక్ చేసి ఫాలో చేయండి. ఇప్పుడు ఇలా పళ్ళు ప్లీట్స్ మొత్తం కూడా ఇలా నీట్‌గా ఇలా కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ పిన్ మనం షోల్డర్ దగ్గర ఒక పిన్ అన్నది ప్లేస్ చేసుకుంటామండి. ఆ పిన్ రీచ్ అయ్యేంత వరకు మనం ఇలా పళ్ళు మొత్తం కూడా ఇలా ప్లీట్స్ నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా వర్క్ శారీ కాబట్టి మనం కొంచెం ఫస్ట్ ప్లీట్ ఇలా పైకి ఇలా అని మిగతా ప్లేట్స్ మొత్తం కూడా నీట్‌గా ఇలా ఫోల్డింగ్స్ అరేంజ్ చేసుకుంటే మనకి ఇలా ఫైనల్‌గా పళ్ళు బావుంటుందండి. ఇలా ఫినిషింగ్ అంతా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు పళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా చెస్ట్ ప్లేట్స్ మొత్తం కూడా నీట్‌గా ఇలా మనం షోల్డర్ పిన్ దగ్గర నుంచి ఇలా మనం మెజర్‌మెంట్స్‌ని చెక్ చేసుకొని ఇలా మొత్తం కూడా ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. మనకి ఇలా ఈ ఫస్ట్ ప్లీట్ అనేది మనకి స్ట్రెయిట్‌గా ఉంటే అప్పుడు మనకి ఈ చెస్ట్ ప్లీట్స్ అన్నది క్రాస్‌గా నీట్‌గా వస్తాయండి. ఖచ్చితంగా మనకి ఫ్యాబ్రిక్ కానీ, వర్క్ కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అనంటే మనం మాత్రం ఖచ్చితంగా మ్యాట్ అనేది యూజ్ చేయాలి. మన విజయవాడలో చాలా తక్కువ ప్రైస్‌తో శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ అయితే అవైలబుల్‌గా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి చెక్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా మొత్తం కూడా చెస్ట్ ప్లీట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకోవడానికి ఈ చిన్న ట్రిక్ మనం గనక యూజ్ చేస్తే బిగినర్స్‌కి చాలా హెల్ప్ అవుతుందండి. మనం సెకండ్ పిన్ దగ్గర నుంచి ఇలా టేబుల్ మీద శారీ మొత్తం అరేంజ్ చేసుకొని ఇలా 2 కార్నర్స్‌లో ఇలా మనం ఫింగర్స్ యూజ్ చేసి మనం ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ప్లీట్ కూడా ఈక్వల్ లెంగ్త్‌లో వస్తుంది. ఇలా ప్లీట్స్ అనేది ఒకదాని మీద ఒకటి కాకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా ప్లీట్స్ మొత్తం అరేంజ్ చేసుకొని ఇక్కడ ఒక పిన్ అనేది ప్లేస్ చేసుకుంటే ప్లీట్స్ ఎక్కడ కూడా డిస్టర్బ్ కావు. ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు మిడిల్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటే బిగినర్స్‌కి కానీ ఫస్ట్ టైమ్ శారీ ప్లీట్ చేసుకునే వాళ్ళకి చాలా బాగా ఈజీగా ఉంటుందండి. ఇలా మనం మిడిల్ ప్లీట్స్ మొత్తం కూడా కింద వరకు మనం నీట్‌గా అరేంజ్ చేసుకొని మిడిల్‌లో ఇంకొక పిన్ అనేది ప్లేస్ చేసుకుంటే ప్లీట్స్ డిస్టర్బ్ కావు. మనకి ఫ్యాబ్రిక్‌ని బట్టి మనకు ఫస్ట్ టైమ్ శారీ ప్రీప్లీట్ చేసే వాళ్ళకి మిడిల్ ప్లీట్స్ అన్నది హ్యాండ్‌తో మనం అరేంజ్ చేసుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా! ఈ ట్రిక్ యూజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇలా శారీ అన్నది మొత్తం మనకి అపోజిట్ సైడ్‌లో టర్న్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కూడా ఇలా మొత్తం చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని, మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా! అది మన రైట్ సైడ్ పార్ట్ ఇలా చూపిస్తున్నట్టు ఇలా అరేంజ్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ అలాగే లెఫ్ట్ సైడ్ శారీ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇలా మనం రొటేట్ చేసుకొని శారీ మొత్తాన్ని దీనికి ఎక్స్‌ట్రా పళ్ళు పార్ట్ ఉంటుంది కదా! ఆ పళ్ళు పార్ట్ కూడా మనకి లోపలికి టక్ చేసేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా ఏ ఫ్యాబ్రిక్ శారీ అన్నా కానీ మనం ఈజీగా శారీ ప్రీప్లీట్ అయితే నీట్‌గా అరేంజ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఈ విధంగా మనం 3 పిన్స్ యూజ్ చేసి మనం నీట్‌గా శారీ అనేది ఇలా ఫోల్డింగ్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇలా నాకొచ్చిన ఆర్డర్స్‌లో నేను శారీ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను.
సెల్ఫ్‌గా శారీ ప్రిపేర్ చేసుకునే వాళ్ళకన్నా, బిజినెస్ స్టార్ట్ చేసిన బిగినర్స్ కన్నా యూజ్ అవుతుందని ఇలా షేర్ చేసుకుంటున్నానండి. సో, నా ఛానల్‌ని కూడా సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్‌కేస్ నా వీడియోస్‌లో ఇంకేమన్నా క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి అన్నా, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని శారీ ప్రిప్లేటింగ్‌కి సంబంధించిన వీడియోస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి శారీ ప్రిప్లేటింగ్‌కి సంబంధించి ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.